మనం ఈ క్లాస్ నుంచి ఇప్పటి నుంచి కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2లో మెయిన్స్లో పేపర్ 2 విభాగంలో ఇండియన్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 5 చాప్టర్లు ఇవ్వడమైంది. ఆ 5 చాప్టర్లు వచ్చేసి 75 మార్కులకు పరిమితం చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి విధానం ప్రకారము. ఈ 75 మార్కులకు సంబంధించి ఈ 5 చాప్టర్లని మనం క్లుప్తంగా డిస్కషన్ చేసుకుందాం. ఆ క్లుప్తంగా ఎలా డిస్కషన్ చేద్దామంటే ప్రతి టాపిక్ని కూడా ఉదాహరణకి వ్యవసాయ విధానాలు తీసుకోండి. ఆ వ్యవసాయ విధానాలని 1951 నుంచి 2015 వరకు అంటే ప్రణాళికలలో వ్యవసాయ రంగంలో సాధించినటువంటి అభివృద్ధిని మనము మైక్రో లెవెల్లో డిస్కషన్ చేద్దాం. ప్రతి అంశాన్ని కూడా 1951 నుంచి 2015 వరకు కూడా మైక్రో లెవెల్లో డిస్కషన్ చేద్దాం. కాన్సెప్ట్ని బాగా ఫోకస్ చేస్తాం. అటు తరువాత 2015 నుంచి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అనే వాటిని మనం ఫోకస్ చేయాలి. మరి ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందంటే రైతుల ఆదాయమును రెట్టింపు చేయాలా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. రెట్టింపు చేయాలా అనేది టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడానికి మనం ఏం డిస్కషన్ చేయాలి? పాత అంశాలని బేసిక్స్ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మైక్రో లెవెల్లో డిస్కషన్ చేసి మరి రైతుల ఆదాయాల్ని 2024 నాటికి రెట్టింపు చేయాలా అంటాడు. దీనికి ఏం చేయాలా? ఎంఎస్పి ప్రకటన. ఈ ఎంఎస్పి ప్రకటన గతం నుంచి కూడా ఉన్నది, ఈరోజే కాదు గతం నుంచి కూడా ఎంఎస్పి ప్రకటన ఉన్నది. మరి ప్రస్తుతం ఎంఎస్పి నిర్ణయం ఏమిటి అనే దాన్ని మ్యాక్రో లెవెల్లో డిస్కషన్ చేయాలా. అటు తరువాత సంస్థాగత పరపతి రైతులకు పెద్ద ఎత్తున సంస్థాగత పరపతి సౌకర్యాలను అందిస్తున్నారు. మూడవది మార్కెటింగ్ మౌలిక వసతులు దీనిపైన ఫోకస్ చేయాలి. అంటే వ్యవసాయదారులు తాము పండించినటువంటి ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విదేశాలలో అమ్ముకొనడానికి అవసరమైనటువంటి మౌలిక వసతులను కల్పించాల. ఈ మార్కెటింగ్ మౌలిక వసతుల కల్పనపై ఎలా ఉన్నది ఏమిటి అనే విషయాలు. దీంట్లో భాగంగా ఈనాం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ ఈనాం గురించి తీసుకోవాలి. మరి ఇటీవల కాలంలో నీటిపారుదల సౌకర్యాలు, ఇరిగేషన్ నీటిపారుదల సౌకర్యాలు, ఈ నీటిపారుదల సౌకర్యాలకు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అని పెట్టినాడు. వాటిని గురించి డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ పంట సాంద్రత, ఈ క్రాప్ ఇంటెన్సిటీ ఏమిటి. దెన్ దీనితో పాటు పంటల వైవిధ్యీకరణ ఈ పంటల వైవిధ్యీకరణ గురించి డిస్కషన్ చేయాలి. దెన్ అటు తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనము డిస్కషన్ చేయాలి. ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయం. దెన్ సేంద్రియ వ్యవసాయం. మరి ఇటీవల కాలంలో ఈ సేంద్రియ వ్యవసాయాన్ని కూడా బాగా ప్రోత్సహిస్తూ ఉంది. ఈ సేంద్రియ వ్యవసాయం ఎలాంటి చర్యలు తీసుకుంది. దెన్ అదేవిధంగా ఇటీవల కాలంలో ఈ సేంద్రియ వ్యవసాయము పంటలు. దెన్ సుస్థిర వ్యవసాయం. ఈ సుస్థిర వ్యవసాయ సాగు అనేది బాగా ప్రోత్సహిస్తున్నారు. త్రివర్ణ విప్లవం. ఈ త్రివర్ణ విప్లవాన్ని గురించి డీటెయిల్డ్గా మనము ఇక్కడ డిస్కషన్ చేయాలి. దెన్ వీటితో పాటు అదనంగా ఇంకొక అంశాలు వచ్చినాయండి. అరోమా విప్లవాన్ని గురించి మాట్లాడాలి. దెన్ ఇక్కడ వ్యవసాయ అనుబంధపు రంగాలు. డియర్ ఆస్పిరెంట్స్, మరి
ప్రస్తుత విధానంలో మనం చదవాలంటే సిలబస్ చాలా లెంతీగా ఉంది. అయితే 150 మార్క్స్ సిలబస్ను పెంచినాడు, మార్కులను తగ్గించినాడు. మీరు అర్థం చేసుకొని చూడండి, సిలబస్ని 150 మార్కులకు ఉన్నటువంటి దానికంటే అదనంగా పెంచాడు. పెంచి తరువాత నెక్స్ట్ ఏం చేశాడు, మార్కుల వెయిటేజ్ని 150ని 75కి తగ్గించాడు. ఇలాంటి సందర్భంలో నూతన టెక్నిక్ విధానంలో మనం చదువుకోవాలా. వాటిలో భాగంగా వ్యవసాయ విధానాలకు సంబంధించి 1951 నుంచి 52 నుంచి 2014-15 వరకు ప్రభుత్వం పాటించినటువంటి అంశాలు ఎలా ఉన్నాయి, వాటిని బేసిక్స్ ఎలా ఉన్నాయి, ఆ ఫౌండేషన్ ఏమిటి మొదలైనటువంటి దాన్ని మైక్రో లెవెల్లో డిస్కషన్ చేసి ఇటీవల కాలంలో ప్రభుత్వం ఎలాంటి విధానాలు చేపట్టింది, కరెంట్ ఆన్గోయింగ్ ఎకానమీ పైన బాగా ఫోకస్ చేయాలా, వైడ్ లెంత్లో పోవాలా. దాంట్లో భాగంగా చూడండి, ఎంఎస్పి ప్రకటన అనేది ఒకటి అంటాడు, కనీస మద్దతు ధరల ప్రకటన. దీంట్లో భాగంగా పిఎం ఆశా పథకం తీసుకొచ్చాడు. ఈ కనీస మద్దతు ధరల ప్రకటన, సంస్థాగత పరపతి సౌకర్యాలు, మార్కెటింగ్ మౌలిక వసతులు, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, నీటిపారుదల సౌకర్యాలు, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, పంట సాంద్రత అనేది తీసుకొని వచ్చినారు, పంటల వైవిధ్యీకరణ అనేది తీసుకొని వచ్చినాడు, ప్రకృతి వ్యవసాయం తీసుకొని వచ్చినాడు, సేంద్రియ వ్యవసాయ సాగుని తీసుకొని వచ్చాడు, సుస్థిర వ్యవసాయాన్ని బాగా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాడు, త్రివర్ణ విప్లవం తీసుకొని వచ్చినాడు, అరోమా విప్లవాన్ని ప్రకటించినాడు, వ్యవసాయము అనుబంధపు రంగాల్లో పశుపోషణ, చేపల పెంపకం, గొర్రెల పెంపకం, దెన్ పౌల్ట్రీ మొదలైనటువంటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ అంశాలపైన ఈ కరెంట్ ఇష్యూస్ అండి ఇప్పుడు. దెన్ ఇటీవల తాజా బడ్జెట్లలో, తాజా ఎకనామిక్ సర్వేలో వీటి యొక్క ఉత్పత్తి ఉత్పాదకత ఎలా ఉంది, దీన్ని మ్యాక్రో లెవెల్లో డిస్కషన్ చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఎకానమీ ప్రతి చాప్టర్ని ఇలా ప్రిపేర్ కావాలండి. ఈ అంశాలతోనే మొత్తము 5 చాప్టర్లని మనము మ్యాక్సిమం అంటే తక్కువ వీడియోల్లో ఎక్కువ సమాచారం వచ్చేటట్లు డిస్కషన్ చేసుకుందాం. సో ఇదండి, ఈ పద్ధతిలో మనము డిస్కషన్ చేద్దాం. మరి ఇప్పుడు ఈ సెకండ్ పేపర్లో, మెయిన్స్లో సెకండ్ పేపర్లో ఎకానమీ 75 మార్క్స్ వెయిటేజ్లో ఈ ఫస్ట్ చాప్టర్ ఏమిటి అనే దాన్ని మనం ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ చాప్టర్ అనే దాన్ని పరిశీలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణము. చూడండి డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ పరిశీలించండి. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, ఆర్థిక ప్రణాళిక మరియు విధానాలు అనేది ఉన్నది. ఇది ఫస్ట్ చాప్టర్ అండి. ఈ చాప్టర్లో మీకు ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చాను. చూడండి 5 సబ్ టాపిక్స్ ఉన్నాయండి. చూడండి అమ్మా, 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి డియర్ ఆస్పిరెంట్స్. ఒకటి జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయంలో జాతీయ ఆదాయ భావనలు ఏమిటి, కొలచు పద్ధతులు ఏమిటి, భారతదేశంలో జాతీయ ఆదాయపు ధోరణులు, అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తీసుకుంటాం. రంగాల వారి పంపిణీ, ఇదొక టాపిక్ అండి. దీని తరువాత ఇదే చాప్టర్లో చూడండి, రెండవది ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి భావనలు ఇచ్చినాడు. ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇచ్చాడు. మూడవది భారతదేశంలో ప్రణాళికలు, వ్యూహాలు, విజయాలు, వైఫల్యాలు, నీతి ఆయోగ్. రైట్. నాలుగవది నూతన ఆర్థిక సంస్కరణలు. ఐదవది ఆర్థిక వనరుల వికేంద్రీకరణ. అంటే భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, ఆర్థిక ప్రణాళిక మరియు విధానంలో 5 సబ్ టాపిక్స్ ఇచ్చాడు. 5 సబ్ టాపిక్స్ ఇచ్చాడు. అంటే గతంలో ఇదొక చాప్టర్గా ఉండేది, ఇది ఒక చాప్టర్, ఇది గతంలో లేదు. మరి ఈ చాప్టర్ ఒకటిగా ఉండేది, ఇది కూడా దీనిలో కలిసి, ఇవన్నీ కలిసి ఒక చాప్టర్గా ఉండేది. అంటే 3 చాప్టర్లని ఒక చాప్టర్గా చేశాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? 1951 నుంచి 2015 వరకు ప్రతి అంశాన్ని కూడా ఎలా డిస్కషన్ చేయాలంటే మైక్రో లెవెల్లో వెళ్ళాలి, బేసిక్స్ బాగా ఫోకస్ చేయాలి, కరెంట్ ఇష్యూస్, వర్తమాన విషయాల పట్ల అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఒక చాప్టర్ అయిపోయిందంటే ఎన్ని చాప్టర్లు అయిపోయినట్ల? 5 చాప్టర్లు అయినట్లు చూడండి మనకు. దెన్ పాత సిలబస్లో 5 చాప్టర్లు ఈక్వల్ టు ప్రస్తుత సిలబస్లో 1 చాప్టర్. ఓకే రైట్. మొదటి చాప్టర్కి సంబంధించింది. ఇప్పుడు మనము జాతీయ ఆదాయము, భావనలు, కొలచు పద్ధతులు, భారతదేశంలో జాతీయ ఆదాయపు ధోరణులు, వృత్తి నిర్మాణము, రంగాల వారి పంపిణీ, ఈ చాప్టర్ని మనం డిస్కషన్ చేద్దాం.
ఈ చాప్టర్ని డిస్కషన్ చేసేటప్పుడు ఈ టాపిక్స్లో వచ్చే సబ్ టాపిక్స్ ఏమిటి? జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం గురించి చర్చించేటప్పుడు మనం ప్రధానంగా 2 అంశాలను దృష్టిలో పెట్టుకుందాం. సబ్ టాపిక్స్ ఏ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ నిర్వచనాలు. జాతీయ ఆదాయము నిర్వచనాలను గురించి చర్చిద్దాం. ఇది సబ్ టాపిక్ బి వచ్చేసి జాతీయ ఆదాయ భావనలు. భావనలు ఎలా ఉన్నాయి, ఏ కాన్సెప్ట్స్ అంచనా వేయాల. సి సబ్ టాపిక్ వచ్చేసి ఎన్ఐ అంచనా పద్ధతులు. అంచనా పద్ధతులు, ఎన్ఐ అంచనా పద్ధతులు. సి కింద డిస్కషన్ చేద్దాం. డి కింద ఎన్ఐ అంచనాలో ఎన్ఐ అంచనాలో సమస్యలు. దెన్ అటు తర్వాత భారతదేశంలో ఎన్ఐ అంచనా యంత్రాంగము. భారతదేశంలో ఎన్ఐ అంచనా యంత్రాంగం ఎలా ఉన్నది అనే అంశాలను ఇక్కడ మనం డిస్కషన్ చేయాలి. దెన్ ఎన్ఐ అంచనా పద్ధతులు. భారతదేశంలో ఎన్ఐ అంచనా పద్ధతులు. నెక్స్ట్ ఎన్ఐ జాతీయ ఆదాయము, తలసరి ఆదాయపు ధోరణులు, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ధోరణులు ఎలా ఉన్నాయి. ఎన్ఐలో వివిధ రంగాల వాటాలు. ఎన్ఐలో వివిధ రంగాల వాటాలు ఎలా ఉన్నాయి. తరువాత వివిధ ఎన్ఐ వృద్ధి రేట్లు. ఎన్ఐ వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి, వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి. అటు తర్వాత ఎన్ఐ అంచనాల ప్రాధాన్యత. ఎన్ఐ అంచనాల ప్రాధాన్యత. సో ఈ విధంగా డిస్కషన్ చేసుకొని మెయిన్ పాయింట్స్ని మనం ఫోకస్ చేయాలి. ఇది ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి సమాచారము. ఈ విధంగా మీరు ప్రిపేర్ కావాలి. ఇది 5 చాప్టర్లకు సంబంధించి ఒక యూనిట్గా ఇచ్చాడు. ఆ ఒక యూనిట్ని ఇన్ని భాగాలుగా డిస్కషన్ చేయాలి. జాతీయ ఆదాయానికి సంబంధించి ఇలా డిస్కషన్ చేస్తే ఈ ఏరియాలో మనకు 4 మార్కుల నుంచి 6 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీటితో పాటు ఉపాధి నిర్మాణం కూడా చదవాలమ్మా. భారతదేశంలో ఉపాధి నిర్మాణము ఎలా ఉన్నది, ఏమిటి అనే అంశాలను కూడా ఇక్కడ డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఎకానమీ, నేషనల్ ఇన్కమ్ చదువుకోవాలనుకుంటే ఇది. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇది ఒక పార్ట్ కింద డిస్కషన్ చేసుకుందామమ్మా. ఇదంతా కూడా ఒక పార్ట్. ఇది నేషనల్ ఇన్కమ్ థీరీస్కి అనుగుణంగా డిస్కషన్ చేయాలి మ్యాక్రో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దెన్ అటు తర్వాత భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనా పద్ధతులు, ఇదొక పార్ట్ కింద, ఇది పార్ట్ 2 కింద డిస్కషన్ చేయాలి. మరి ఇక్కడ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎన్ఐ అంచనా ప్రాధాన్యత, ఇదంతా ధోరణులు, ఇదొక పార్ట్ కింద డిస్కషన్ చేయాలి. ఇది ఉపాధి నిర్మాణం ఎలా ఉంది, ఉపాధి నిర్మాణము, రంగాల వారి వాటాలో మార్పులు విశ్లేషణాత్మకంగా పరిశీలించాలి. ఇది మనకున్నటువంటి జాతీయ ఆదాయానికి సంబంధించిన సిలబస్. దీన్నంతా కలిపి మనము ఒక 4 లేక 5 లేక 6 మ్యాక్సిమం 6 వీడియోలు, ఒక్కొక్క వీడియో అంటే 3 నుంచి 4 గంటల లోపల దీన్ని డిస్కషన్ చేయాలండి. ఎందుకంటే ఎక్కువగా ఉండకూడదు. నేను విశ్లేషణ ఎక్కువగా చేస్తాను, దాన్ని మనం తగ్గించుకోవాలి. రైట్. మరి ఇక్కడ డిస్కషన్ అయిన తర్వాత ఫస్ట్గా మనం ఏం డిస్కషన్ చేసాం చూడండి.
ఇక్కడ పాయింట్ చెప్పాను. ఫస్ట్ మనం డిస్కషన్ చేసేటప్పుడు జాతీయ ఆదాయాన్ని నిర్వచనాలు, ఈ నిర్వచనాలు అంటే ఏమిటో మనము ఇక్కడ చర్చించాలమ్మా. ఈ నిర్వచనాల గురించి చర్చించాలంటే ఎలా ఉన్నది, ఏమిటి అనే అంశాలని చూడాలి. సో ఇక్కడ నిర్వచనాలకు సంబంధించి ప్రపంచంలో జాతీయ ఆదాయానికి సంబంధించి, ప్రపంచంలో జాతీయ ఆదాయమునకు సంబంధించి అనేక మంది ఆర్థికవేత్తలు వివిధ అర్థాలలో నిర్వచనాలు ఇచ్చినారు. ఏ ఇద్దరు ఆర్థికవేత్తలు కూడా ఒకే అర్థములో ఒకే విధంగా నిర్వచనాన్ని ఇవ్వలేదు. మరి జాతీయ ఆదాయాన్ని గురించి నిర్వచించిన ఆర్థికవేత్తలలో మార్షల్ ఒకరండి. మార్షల్ అనే ఆర్థికవేత్త. రెండవ ఆర్థికవేత్త ఏసీ పిగో. మూడవ ఆర్థికవేత్త ఇర్వింగ్ ఫిషర్. నాలుగవ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ. నెక్స్ట్ సైమన్ కుజనెట్స్ నిర్వచించినారు. జాతీయ ఆదాయ అంచనాల సంఘం, కేంద్ర గణాంక సంస్థ. మరి ఈ పార్ట్లో, ఈ లోగోలో మనం ఏం చెప్పినామంటే, ప్రపంచంలో జాతీయ ఆదాయ సిద్ధాంతాల ప్రకారం జాతీయ ఆదాయమును స్థూల అర్థశాస్త్ర దృష్ట్యా అనేక మంది ఆర్థికవేత్తలు వివిధ అర్థాలలో నిర్వచించినారు. ఏ ఇద్దరు ఆర్థికవేత్తలు ఒకే అర్థంలో ఒకే పద్ధతిలో నిర్వచనం ఇవ్వలేదు. అయితే ఇక్కడ అన్ని నిర్వచనాలను మనము పరిశీలించడానికి వీలు కాదు. అందువల్ల ముఖ్యమైనటువంటి నిర్వచనాలను పరిశీలిద్దాం. వాటిలో ఒకటి జాతీయ ఆదాయమునకు మార్షల్ ఇచ్చినటువంటి నిర్వచనం, ఏసీ పిగో ఇచ్చినటువంటి నిర్వచనం, ఇర్వింగ్ ఫిషర్ ఇచ్చిన నిర్వచనం, ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నిర్వచనం, సైమన్ కుజనెట్స్ ఇచ్చిన నిర్వచనం, జాతీయ ఆదాయ అంచనాల సంఘం, తర్వాత కేంద్ర గణాంక సంస్థ ఇచ్చినటువంటి నిర్వచనం. వీటన్నిటిని డిస్కషన్ చేద్దాం. జాతీయ ఆదాయానికి సంబంధించి మార్షల్ నిర్వచనం ఏమిటి? ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్ వచ్చేసి నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్త. నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్త. దెన్ ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథాన్ని రచించినాడండి. ఈ గ్రంథంలో జాతీయ ఆదాయమును ఉత్పత్తి ఆధారముగా నిర్వచించినాడు. అంటే వస్తు సేవలను తయారు చేసే పద్ధతిని ఉత్పత్తి అంటాం. ఉత్పత్తి ఆధారముగా నిర్ణయించినాడు. మార్షల్ జాతీయ ఆదాయమునకు ఒక నిర్వచనం ఇచ్చినాడండి. ఒక నిర్ణీత కాలములో దేశములోని సహజ వనరులు, శ్రమ, మూలధనమును వినియోగించి ఉత్పత్తి అయిన వస్తు సేవల నికర మొత్తమునే జాతీయ ఆదాయము అని అన్నాడు. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఒక నిర్ణీత కాలము అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో దేశములోని సహజ వనరులు, మానవ వనరులు, మూలధనము ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన, తయారు చేయబడిన వస్తు సేవల నికర మార్కెట్ విలువనే జాతీయ ఆదాయం అని నిర్వచించినారు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా బై హార్ట్ చేయాల్సిందే. నిర్వచనాలను మన సొంత భాషలోకి మార్చకూడదు. ఈ నిర్వచనాన్ని విశ్లేషిస్తే జాతీయ ఆదాయంలో ఒక విషయం చెప్పాడు. ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారము జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు యంత్ర పరికరముల తరుగుదల, ఉత్పాదకాల విలువ, సగం తయారైన వస్తువుల విలువ, విదేశీ విలువను లెక్కించకూడదు. యంత్ర పరికరముల తరుగుదల అంటాడు. వీటిని జాతీయ ఆదాయంలోకి తీసుకోకూడదు అంటాడు ఎవరు?
ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆయన సిద్ధాంతం ప్రకారం చెప్పినాడు. జాతీయ ఆదాయ సిద్ధాంతం ప్రకారం, ఆల్ఫ్రెడ్ మార్షల్ అభిప్రాయం ప్రకారం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు యంత్ర పరికరముల తరుగుదలను లెక్కించకూడదు. యంత్ర పరికరముల తరుగుదల అంటే వస్తు సేవలను తయారు చేసేటప్పుడు ఒక యంత్రాన్ని నిరంతరముగా వినియోగించటం వల్ల దాని యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిన విలువను వస్తు సేవల యొక్క ధరలలో కలుపుతారు. అలాంటప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఈ యంత్ర పరికరముల తరుగుదలను కలపకూడదు. రెండవది ఉత్పాదకాల విలువ. ఒక వస్తువును తయారు చేయడానికి ఉపయోగించిన ముడి సరుకులు అంటే విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు మొదలైనటువంటి ముడి సరుకులను పరిగణలోకి తీసుకోకూడదు. ముడి సరుకుల విలువను సగం తయారైనటువంటి వస్తువులు అంటే దెన్ వీటిని మధ్యంతర వస్తువులు అని అంటారు. ఇంటర్మీడియటరీ వస్తువులు అంటారు. ఆ ఇంటర్మీడియట్ వస్తువులను తీసుకోకూడదండి. ఏమిటంటే ఉదాహరణకి ఒక కారు ఉందండి. ఆ కారు యొక్క ధరలో ఆ కారుకు ఉపయోగించిన టైర్ల విలువ ఉంటుంది, ప్లాస్టిక్ విలువ ఉంటుంది, అద్దాల విలువ ఉంటుంది. అటు తరువాత మెకానికల్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి ప్రతి కారులో కూడా. ఈరోజు మెకానికల్, ఎలక్ట్రికల్ డివైజెస్ ఉంటాయి. ఆ మెకానికల్, ఎలక్ట్రికల్ డివైజెస్ అంటే జిపిఎస్ సిస్టమ్ ఉంటుంది, రేడియో ఉంటుంది, స్కానర్లు ఉంటాయి, టేప్ రికార్డర్ ఉంటుంది, టెలివిజన్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది. మరి ఇలా రకరకాల ఎక్విప్మెంట్స్ని కార్లో ఇన్స్టాల్ చేసి ఉంటాడు. వీటన్నిటినీ కూడా మెకానికల్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటాడు. మరి కారు యొక్క ధరలోనే ఇవన్నీ కలిసి ఉంటాయి. సో కాబట్టి వీటిని సగం తయారైనటువంటి వస్తువులు, మధ్యంతర వస్తువులు, ఇంటర్మీడియటరీ వస్తువులు అని అంటారు. కాబట్టి ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం ఆల్ఫ్రెడ్ మార్షల్ నిర్వచనం ప్రకారం జాతీయ ఆదాయంలో యంత్ర పరికరముల తరుగుదలను అంచనా కలుపుకోకూడదు. ఉత్పాదకాల విలువ, ఒక వస్తువును తయారు చేయడానికి ఉపయోగించిన ముడి సరుకుల విలువను కలుపకూడదు. సగం తయారైనటువంటి వస్తువులు, ఆ వస్తువును వినియోగించాలంటే కొన్ని ఉత్పత్తులు వాడాలి. ఆ ఉత్పత్తులు అంటే కారును కొంటాం, కారుతో పాటు టైర్ల ధరలు, ఎలక్ట్రానిక్ డివైజెస్ ధరలు, మరియు ప్లాస్టిక్ ధరలు, అద్దాల ధరలు, ఇవన్నీ కలిపితే డబల్ అవుతుంది. కాబట్టి కారు యొక్క ధరలోనే ఇవన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి వీటిని లెక్క పెట్టకూడదు. అదేవిధంగా విదేశీ కారకాంశముల నికర ఆదాయమును కలుపవలెను. మార్షల్ సిద్ధాంతం ప్రకారం జాతీయ ఆదాయంలో విదేశీ కారకాంశముల నికర ఆదాయం, భారతదేశానికి సంబంధించినటువంటి శ్రామికులు అనేటువంటి వాళ్ళు విదేశాలలో పని చేస్తూ అక్కడికి పంపి ఉంటారు, దాన్ని కలపాలి. అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన ఉత్పత్తులు అనేటివి విదేశాలకు ఎగుమతి ఉంటాయి. అదేవిధంగా విదేశాలలో తయారైనటువంటి ఉత్పత్తులు భారతదేశంలోకి వచ్చి ఉంటాయి. అదేవిధంగా విదేశస్తులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టి ఉంటారు. అదేవిధంగా దేశీయంగా ఉన్నటువంటి మదుపరులు విదేశాలలో పెట్టుబడులు పెట్టి ఉంటారు. అలాంటి వాటన్నిటినీ కూడా నికరంగా తీసుకోవాలా. సో రైట్, ఇక్కడ మార్షల్ నిర్వచనం ప్రకారం చూడండి, జాతీయ ఆదాయము ఈక్వల్ టు వస్తు సేవల ఉత్పత్తి అంటే వస్తు సేవల విలువ మైనస్ ఉత్పాదకాల విలువను తీసేయాల, ముడి సరుకుల విలువను తీసేయాల, సగం తయారైన వస్తువుల విలువను తీసివేయాల, ముడి పదార్థాలు, దెన్ తీసివేసి విదేశీ పెట్టుబడుల నికర ఆదాయాన్ని కలపాల. ఇది ఒక సమీకరణ రూపంలో చెప్పాను చూడండి. మార్షల్ ప్రకారము జాతీయ ఆదాయం అంటే వస్తు సేవల మార్కెట్ విలువ మైనస్ ఉత్పాదకాల విలువ మైనస్ సగం తయారైన వస్తువుల విలువ మైనస్ ముడి పదార్థాల విలువ ప్లస్ విదేశీ పెట్టుబడుల నికర ఆదాయంను కలిపితే జాతీయ ఆదాయం వస్తుంది. ఇక్కడ డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ నేనైతే చాలా ఒక 5 minutes ప్రకారం విశ్లేషించాను. అయితే ఇక్కడ మనకేంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి? మార్షల్ అనే ఆర్థికవేత్త ఎలాంటి వాడు? నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్త. మార్షల్ అర్థశాస్త్రమును ఏ ఆర్థిక చలాంకము ప్రాతిపదికన, అంటే నేను ఎకనామిక్ టెర్మినాలజీ వాడుతుంటానండి, ఏ ఆర్థిక చలాంక ప్రాతిపదికన నిర్వచించినాడు? ఉత్పత్తి ఆధారముగా. దెన్ ఒక నిర్ణీత కాలంలో దేశంలోని సహజ వనరులు
శ్రమ మూలధనమును వినియోగించి ఉత్పత్తి అయిన వస్తు సేవల నికర మొత్తమును జాతీయాదాయం అని ఎవరు నిర్వచించినారు? మార్షల్ నిర్వచించినారు. మార్షల్ నిర్వచనము ప్రకారము ఏ ఉత్పత్తుల విలువలను జాతీయ ఆదాయములోకి చేర్చకూడదు? యంత్ర పరికరముల తరుగుదల, ఉత్పాదకాల విలువ, సగం తయారైన వస్తువుల విలువ, పైవన్నీ విదేశీ కారకాంశముల నికర ఆదాయమును జాతీయ ఆదాయములోకి కలపాలి. మార్షల్ నిర్వచనం ప్రకారం జాతీయ ఆదాయము ఈక్వల్ టు వస్తు సేవల మార్కెట్ విలువ మైనస్ ఉత్పాదకాల విలువ మైనస్ సగం తయారైన వస్తు సేవల విలువ మైనస్ ముడి పదార్థాల విలువ ప్లస్ అని అంటాడు. ప్లస్ అని 4 విలువలు ఇస్తారు. విదేశీ కారకాంశముల నికర ఆదాయము అని ఒకటి ఉంటుంది, అది ఆన్సర్. సో ఈ ప్రాతిపదికన మనకు బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. దెన్ మార్షల్ నిర్వచనాన్ని విశ్లేషించాను. అటు తర్వాత బిట్స్ ఎలా వచ్చినాయో మనము డిస్కషన్ చేశాం. తర్వాత మార్షల్ నిర్వచనానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. జాతీయ ఆదాయానికి ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం పరిశీలిస్తే ఆ నిర్వచనాన్ని బట్టి ఆ నిర్వచనంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏమిటి? మార్షల్ నిర్వచనం ప్రకారము వస్తు సేవలన్నిటిని అంచనా వేయడానికి వీలు కాదు.